కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలిచే పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. మోదీ సర్కార్ కూడా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే మీకు అన్ని అర్హతలు ఉండి పీఎం కిసాన్ డబ్బులు రావట్లేదా? అయితే కారణమేంటో తెలుసుకోవడం, పరిష్కరించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశంలోని రైతులకి ఆర్థికంగా సహాయం చేస్తుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 6,000 భారత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 24, 2025న 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 19వ విడతగా 22,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మీకు ఇంకా ఈ కిసాన్ యోజన డబ్బులు పడలేదా? ఇందుకు కారణమేంటో తెలుసుకోండి. వెంటనే సమస్యను పరిష్కరించుకుని మీ డబ్బుల్ని పొందండి. ఈకేవైసీ సమస్య. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లాభం పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. మీరు ఇంకా ఈకేవైసీ చేయకపోయినా లేదా మీ సమాచారం తప్పుగా ఉన్నా అకౌంట్లో డబ్బులు పడవు. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్. ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ను లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు. ఇది మీకు కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణం కావచ్చు. డీబీటీ సదుపాయం లేకపోవడం. మీ బ్యాంక్ ఖాతాలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సేవ యాక్టివ్గా లేకపోతే డబ్బు ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఇలా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందించే పథకాలను డీబీటీ తప్పనిసరి. కాబట్టి మీ అకౌంట్లో డీబీటీ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి. భూమి ధృవీకరణ పూర్తి కాకపోవడం. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు భూ యాజమాన్య అర్హత కోసం భూమి ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఇది పూర్తి కాకపోవడం కూడా పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణం కావచ్చు. వివరాలు అప్డేట్ చేయకపోవడం. బ్యాంక్ లేదా ఆధార్ సమాచారంలో మార్పులు అప్డేట్ చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సరిచూసుకోండి. ఇలా మీకు పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ఏదైనా కారణం కావచ్చు. అదేంటో మీరే కనుక్కోవాలి. ఆ సమస్యను పరిష్కరించుకున్నారో మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు నష్టపోతారు. మీకు ఇంకా పీఎం కిసాన్ యోజన 19వ విడత డబ్బు బ్యాంకులో పడకపోతే కంగారు పడకండి. మీ ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 011-233-81092 లేదంటే ఈమెయిల్ pmkisan_ict@gov.in మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు రైతులు సహాయం కోసం పీఎం కిసాన్ ఈమిత్ర అని ఏఐ చాట్బాట్ను కూడా ప్రారంభించారు. ఇది మీ ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది. సమాచారం పొందే ప్రక్రియను సులభతరం చేస్తుంది.